నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు నారా లోకేష్ గారి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? మరి నారా లోకేష్ గారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే కేంద్రం దగ్గర తేల్చుకోవాలి, తెలంగాణను ఎందుకు విమర్శిస్తున్నారు అని చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారిని ఉద్దేశించి మీరు తెలంగాణని అనడం కాదు, రేవంత్ రెడ్డి గారిని అనడం కాదు, ఏదైనా ఉంటే కేంద్రం దగ్గర తేల్చుకోండి అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? దీనికంటే ముందు రాజస్థాన్ రాష్ట్రంలో రుదాలి అని చెప్పేసి ఒక కమ్యూనిటీ వాళ్ళు, అంటే అనబడే ఒక ఆడవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఏ ఇంట్లో చనిపోయినా కూడా ఆడవాళ్ళు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అంటే చనిపోయిన వ్యక్తికి వీళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వీళ్ళు ఏడ్చిన దానికి మరి డబ్బులు వస్తాయో లేదో తెలియదో, లేకపోతే ఏమన్నా వాళ్ళ ప్రతిఫలంగా పొందుతారో లేదో తెలియదు. కానీ మరి ఇలాంటి వాళ్ళను, అంటే తెలంగాణ మూమెంట్లో ఇలాంటి రుదాలి లాంటి ఆడవాళ్ళని ఇక్కడ తయారు చేసింది తెలంగాణ మూమెంట్ అనేది మనం ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి అయింది. 11 సంవత్సరాలు పూర్తి అయినటువంటి నేపథ్యంలో భాగంగా ఇప్పటికీ స్టిల్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారైనా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, ఇంకోరు ఎవరైనా సరే ఇంకా ఆంధ్ర అనే పదం ఎవరైనా వాడుతున్నారు అంటే అతను కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే, లేదా తన ఉనికిని చాటుకోవడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతున్నాడు అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఈ రుదాలి లాంటి ఆడవాళ్ళను, అంటే ఆ ముసుగులో కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు, కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వివిధ రకాలటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఏడుపు గొట్టుతనం ఎందుకు వచ్చింది ఇప్పుడు పోలవరం బనకచెర్ల విషయంలో అనుకుంటే, పోలవరం బనకచెర్ల నారా లోకేష్ గారు ఏం చెప్పారు? ఎగువనున్నటువంటి రాష్ట్రాలు ప్రాజెక్టులు నిండిన తర్వాతనే దిగువనుండేటువంటి రాష్ట్రాలకు నీళ్లు విడుదల చేస్తారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఇంకా వేరే రాష్ట్రం లేదు, ఇది బంగాళాఖాతంలోకి నీళ్లు కలుస్తాయి సముద్రంలోకి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారు? సముద్రంలోకి వెళ్ళేటువంటి నీటిని మాత్రమే మేము తీసుకొని వెళ్తూ ఉన్నాము, ఇవి మిగులు జలాలు కాదు, నికర జలాలు కాదు, సముద్రంలో కలిసిపోయే నీరు. ఎందుకు ఈ సముద్రంలోకి పోయే నీరుని మాత్రమే వాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని మనం పదే పదే చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకి మిగులు జలాలు, నికర జలాలు అనే పదాల కన్ఫ్యూజన్లో పడి పోలవరంలోకి వెళ్ళినటువంటి నీళ్ళు తెలంగాణకు రిటర్న్ రావు, సో ఇవి మనం మళ్లించలేము అని చెప్పేసి ఒక కొత్త పెడద్దాలను పెడవైపు, అంటే తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని తిమ్మిని చేసి, మసిబూసి మారేడికాయ చేసి తెలంగాణ ప్రజలకు ఏదో నష్టం జరుగుతూ ఉంది, అసలు మామూలుగా జరగట్లేదు నష్టము, ఏదో ఆంధ్రప్రదేశ్కి తీసుకొని పోతున్నాడు, రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇస్తూ ఉన్నాడు, ఇలాంటి ఎంతసేపు రాజకీయ లబ్ధే. మరి ఇదే కేసీఆర్ గారు రోజారెడ్డి గారి ఇంటికి వెళ్ళి చేపల పులుసు, నాటుకోడి, రాగి సంగటి తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఆయన ఎందుకు అన్నారు? కేసీఆర్ గారు ఊరకనే అన్నారా మాట? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనంతపూర్ జిల్లాకు, నథింగ్ బట్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశారు. ఇది గతంలోనే చెప్పడం జరిగింది. ఆయన ఆ జిల్లాలో ఉన్నటువంటి నీటి సమస్యలు కానీ, నీటి విలువ కానీ ఆ ప్రజలకు మాత్రమే తెలుసు, అంటే రాయలసీమ ప్రజలకు మాత్రమే తెలుసు, ఆ కష్ట నష్టాలు నాకు తెలుసు అని చెప్పేసి ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో అంశం అండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, తెలంగాణ ఎటువంటి ప్రాజెక్టులు అయినా నిర్మించుకుంటే మేము అడ్డుపడ్డామా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పక్క నుంచి హరీష్ రావు వెళ్ళి మీ నాన్నని అడుగు అంటూ లోకేష్ గారిని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి మాటలు నమ్మాలి? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రాజెక్టులు బిల్డ్ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారా? హరీష్ రావు గారికి తెలియదా, లేకపోతే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి తెలియదా? ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచితే గొడవలు చేశారు. మరి అదేవిధంగా మహారాష్ట్రలో గోదావరి నది పైన బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తే అప్పుడు గొడవలు చేశారు. మరి నీటి కోసము నీళ్లు, నిధులు, నియామకాల మీద తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏర్పడిందో ఆ నీళ్ళే ఈరోజు గోదావరి నీళ్ళు మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, లిఫ్ట్ చేసుకోండి అని చెప్పేసి ఎవరు అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. లేదు, మా రాష్ట్ర ప్రయోజనాలను కాదని మేము ఇవ్వమంటే ఈరోజు గోదావరి నదిని మొత్తం తిప్పండి తెలంగాణ వైపు, అసలు ఆంధ్రప్రదేశ్కి అనేది పోలవరానికి రానికోకుండా గోదావరి నీళ్ళు మొత్తం తిప్పుకోండి తెలంగాణ రాష్ట్రానికి. ఎక్కడ స్టోరేజ్ చేసుకుంటారు?
అంటే మినిమం కామన్ సెన్స్ లేకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అంటే నారా లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పుట్టినటువంటి పార్టీ, మేమెక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టలేదు, ఎక్కడ మేము తెలంగాణ అని ఆంధ్ర అనే పదాలు మా నోటి గుండా ఏనాడు రావు, తెలంగాణలో హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇది అందరికీ తెలుసు. అండమాన్ నికోబార్ అయినా లేకపోతే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలి, హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలని ఆయన నిన్న కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగుపోయే దశలో ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు సైలెంట్ అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు సైలెంట్ అయిపోతారు. వీళ్ళంతా ఈ రుదాలి లాంటి ఒక ఆడవాళ్ళను తయారు చేసింది తెలంగాణ మూమెంట్ అని నేను మొదట్లో ఎందుకు చెప్పాను అంటే, రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రుదాలి అనే ఒక ఆడవాళ్ళు ఉంటారండి, అయిన దానికే కాందానికి ఏడుపే, ఎవరింట్లో ఏది జరిగినా ఈ చనిపోయిన వ్యక్తి వీళ్ళకి సంబంధం ఉండదు, ఊరికనే ఏడుపు. అంటే ఇలాంటి కమ్యూనిటీని తయారు చేసింది కొంతమంది ఈ స్వయం ప్రకటిత మేధావుల ముసుగులో. అటు తెలంగాణ అభివృద్ధి వీళ్ళు జరగనీరు, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగనీరు. సరే, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు, లేకపోతే హైటెక్ సిటీ ఎందుకు అని అనుకుంటే, ఈరోజు కేవలం హైదరాబాద్ ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ అవుతాయా? ఇది క్లియర్ కట్ అండి. ఈరోజు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చెప్పాలి, దానికి మళ్ళీ ఎన్నో పెడద్దారు తెలుస్తారు ఆయన, నేను కాదనట్లేదు. మీరు వయసు మీద పడి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రాయలసీమకు ఎవరు నీళ్ళు ఇస్తారు? ఈరోజు కృష్ణా బేసిన్లో 811 టీఎంసీలు నికర జలాలనుకుంటే బచావతి ట్రిబ్యునల్ అవార్డు ఏం చెప్పింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఏం చెప్పింది అనేది మీకు తెలుసు, అటు జిఆర్ఎంబి కేఆర్ఎంబి బోర్డులకు కూడా తెలుసు. మరి ఇన్ని టీఎంసీలు నీళ్ళని ఎలా ప్రిడిక్ట్ చేస్తాము? ఈరోజు కృష్ణా బేసిన్లో నీళ్లు లేవనే కదా గోదావరి నది మీద పడిండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. గోదావరి నది ద్వారా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 2022వ సంవత్సరంలో 2800 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని చెప్పి చెప్తా ఉంది. 1986 సంవత్సరంలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని చెప్తా ఉంది. కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగండి అనేది నువ్వు చెప్తే పోరు, వాళ్ళకి తెలుసు ఎక్కడ కొట్లాడాలి, అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడాలి. ఒక సమావేశంలోనే అన్ని నిర్ణయాలు జరగవు, ఒకసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి. ఇది ఒక నిరంతర ప్రక్రియ అనేది మీరు చెప్తే తెలుసుకోవాల్సినంత కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లేదు. అంత అసమర్థ ప్రభుత్వము కాదు, సమర్థమైనటువంటి ప్రభుత్వమే ఈరోజు చూస్తూ ఉన్నారు. మీకు కుళ్ళు అసూయ ద్వేషం ఏర్పడింది అనేది ఎందుకంటే మొదటి సంవత్సర కాలంలోనే కంపెనీలు ఒరవడి చూస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్రం ఏది అడిగితే అది ఇస్తూ ఉంది. సో బీజేపీకి తెలుగుదేశం పార్టీకి సఖ్యత బాగా ఉంది. ఏ విధంగా బలమైన దెబ్బ తీయాలి? తెలంగాణ రాష్ట్రం మీరు పుంజుకో. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మీకు సినిమా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు. సో కాబట్టి బుద్ధి లేనితనంగా మాట్లాడద్దండి. మీరు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్గా మాత్రమే మాట్లాడండి తప్ప ఇలా ఆంధ్ర తెలంగాణ అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దండి. ఈరోజు తెలంగాణ ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు, ఆంధ్ర ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. కూటమి అధికారంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని, అందుకనే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ నేతలు కానివ్వండి వేలింగ్ ఉమెన్ లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.